అనిత అక్క, ఇది ఏం వెంచర్ ఇది? అనంత ప్రాజెక్ట్స్ ఫిలిం నగర్. అనంత ప్రాజెక్టు ఫిల్మ్ నగర్. ఇది 45 ఎకరం. ఇది ఎట్లుందంటే ఈ భూమి ఇక్కడ మధ్యలో హైట్ ఉంది, పశ్చిమలో 25 డౌన్ ఉంది, ఒక 100 ఈశానం డౌన్ ఉంది. అంటే తూర్పు ఈశానం ఉత్తరం ఈశానంలో కూడా కుంటుంది. దాని తర్వాత తుంగభద్ర నది ఉంది. ఈ భూమికి టోటల్ గా ఈశానం డౌన్ ఉంది, ఈశానం నదులు ఉన్నాయి. కాబట్టి ఈ ఏంచర్లో ఎవరు ఇల్లులు కొన్నా కూడా ఫుల్ సక్స్ ఉంటారు. ఈ పాటు ఈ భూభాగం ఏంటంటే ఈశానం డౌన్ ఉంది కాబట్టి, సౌత్ పశ్చిమ హైట్ ఉంది కాబట్టి ఎవరు ఇల్లు కొన్నా కూడా వాళ్ళు కొనుక్కున్నాక ఆ ఇళ్లలో మంచి సంతోషంగా, అంటే రేపు భవిష్యత్తులో కూడా ముందు అంజల్లో డెవలప్మెంట్ లో ఉంటుంది. కానీ ఉన్న ఇళ్లలో వాస్తు ప్రకారం కట్టుకోవాలి. ఆగ్నం ఓపెన్ వదలొద్దు, ఆగ్నం గోడ కట్టాలా, తిరుగులాగా కాంపౌండ్ వాళ్ళకి ఉండాలి. ఒక ఈశానమే డోర్ పెట్టుకో, కిటికీ మన గేట్ పెట్టుకోవాలి. అంటే తూర్పు ఈశానంలో తూర్పు డోర్ కి ఒక గేటు, కార్ పార్కింగ్ ఒక పెద్ద గేటు, ఇట్లా పెట్టుకోవాలి. వీళ్ళు ఆగ్నములు వదిలిపెట్టేసి ఏదో గార్డెన్ డిజైన్ చేస్తారంటే కుదరదు. ఇది ఆగ్నం ఓపెన్ కావద్దు. ఆగ్నం ఓపెన్ అయితే ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యం రీతికి ఇబ్బంది ఉంటుంది, బిజినెస్ రూపంగా ఇబ్బంది ఉంటుంది, అంత ఆగమాగం వ్యవస్థ ఉంటుంది. రేపు వంశం ఎదగదు. రేపు మళ్ళీ ఆ ఇంట్లో కూడా ఆడపిల్ల పడుతుంది. ఫస్ట్ ఆ ఆడపిల్ల అట్లా ఏంటంటే ఆగ్నం కట్ చేసినాం అనుకో, ఈశానం గేట్ ఉందనుకో, ఫస్ట్ మగపిల్లగాడు పడతాడు. సంసారం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆగ్నం అనేది ఓపెన్ ఉండొద్దు, కాంపౌండర్లు కట్టాలా. ఏది ఉన్నా ఈశానం నుంచి ఓపెన్ పెట్టుకోమనండి, గార్డెన్ కానీ ఏది కానీ సరే. కాంపౌండర్లు పెట్టినాకైనా కూడా తూర్పు ఆగ్నంలో గార్డెన్ పెట్టుకోవచ్చు. కాకపోతే గోడ అనేది కంప్లీట్ గా పెట్టాలి. ఇక్కడ ఈ సంపు సెఫ్టీ ట్యాంకులు పడకుండా ఇక్కడ గేట్ పెట్టుకోమనండి. డోర్ కి ఎదురుగా ఇక్కడ గేట్ పెట్టుకోండి. రండి లోపల పోదాం. అంటే లేదో సైడింగ్ గీడింగ్ పెడితే నడవదు. కంప్లీట్ గా అల్లనేరేడు కట్ అయినా లేకపోతే టేకుదైనా వుడ్ కంపల్సరీ పెట్టాలా. డోరే పెట్టాలా. మనం హిందువులు కంపల్సరీ కడప పూజించుడు ఉంటది. పైన ఆ కడపకి గణపతి పెట్టాలా. ఇది కూడా కడప ఉండాలి, టేక్ వుడ్ ఉండాలా. లేదంటే అల్లనేరేడు కట్ అయినా పెట్టాలి. ఏ పద మాత్రం పెట్టకూడదు. ఇక్కడ పూజ గది. ఈ పూజ గది ఏమవుతుందంటే అక్కడ బెడ్రూమ్ గోడ లైన్ పూజ గదిలో పడుతుంది. ఇట్లా పడవద్దు ఇది. కాకపోతే ఇక్కడ క్లోజ్ చేసేయమంటున్నా. క్లోజ్ చేసేసి ఈ పూజ గదిలోకి తూర్పు ఆగ్నంలో డోర్ ఎక్కిమంటున్నా. పూజ గదికి ఒక 2.5 ఫీట్లు వదిలేసి ఇక్కడ డోర్ ఇమ్మంటున్నా. దీనికి కూడా కడప ఉండాలా, చౌకట్టు ఉండాలి. ఇగో ఇక్కడ ఆగ్నంలో ఒక డోరు, అంటే గచ్చు గిచ్చుకి మన అంట్లు తోముకోవడానికి ఇక్కడ కూడా కడప డోరు 2 ఉండాలి. ఈ 4 డోర్ వెళ్ళొచ్చు కంటే ఎక్కువ నడవద్దు, రావద్దు, పనికిరాదు. గేట్లు గిట్ల క్లోజ్ ఉండొద్దు. కాంపౌండ్ వచ్చి అవతల కాంపౌండ్ వస్తుంది. నువ్వు ఏం పెట్టగా గేట్లు గిట్లు పెట్టొద్దు. 2 గేట్లు వెళ్ళొచ్చు కానీ ఎక్కువ నడవద్దు. పని మనిషే రావాలా. మనం అన్ని అనగానే నడవాలి, ఏనగా నడవద్దు. ఉన్నదంటే ఉన్నదే డోర్, అంతే. నడవద్దు. దక్షిణ భాగంలో నడవద్దు. పని మనిషి వచ్చి తాత్కాలమే, ఎప్పుడు రోజుకు ఒక్కసారి వస్తారు. మనం 24 గంటలు అనగా తిరుగుతాం, పనికిరాదు. ఏనంగా పని మనిషి వస్తుంది, ఏదన్నా సామాన్యం ఏమవుతుంది కడిగించి పంపిస్తుంది. అట్లా సౌత్ నైరుతులు వస్తుంది. సౌత్ ఆగ్నం కూడా కాదు. లిఫ్ట్ ఓల్ అనేది పనికిరాదు. లిఫ్ట్ పెట్టుకోవచ్చు, ఓల్ లేకుండా ఒక మెట్టేసి ఎక్కేటట్టు పెట్టండి. ఫ్లోరింగ్ లెవెల్ ఉండాలి. సౌత్ తలాపు నార్త్ కాళ్ళు ఇటు పండుకోవాలి. కబోర్డ్స్ దీన్ని చేపించుకోమనండి. కబోర్డ్స్ బాగుంగా ఒక 2 ఫీట్ అటు జరిపేసుకొని మంచం ఇట్లా వేయమనండి. బీరువా సపరేట్ ఏం పెట్టొద్దు, దాంట్లో చేపించుకో. ఇంకేం పెట్టగాకండి, కబోర్డ్స్ లో చేపించుకోండి. ఆ కాలం పోయింది. నైరుతులు ఇక్కడ చేపించుకోండి, ఇక్కడ పెట్టుకోండి. అక్కడ గాని ఇక్కడ గాని వాస్తవంగా కుబేర్ స్థలం అంటే అక్కడ రావాలి బీరువా. కానీ బాత్రూమ్ అక్కడ వచ్చింది, ఈ రాదు. కుబేర్ స్థలం ఎక్కడ? ఉత్తర వాయువు. డబ్బుది ఉత్తర వాయువు. కానీ ఎవరైనా పెడుతుర్రా? ఏడ పెడతావు? బాత్రూమ్ ఉంది కదా, డ్రెస్సింగ్ బాత్రూమ్ పనికిరాదు. లేదు అని అంటే టాయిలెట్ బాత్రూమ్ ఈ లైన్ లో ఉండాలి. దీన్ని ఏం చేయలేం కాబట్టి ఉత్తర వాయువు పెరిగింది కాబట్టి డోర్ వేసినప్పుడు బెడ్రూమ్ కరెక్ట్ వస్తుంది. డోర్ తెరవగానే ఉత్తర వాయువు పెరిగిపోతుంది. డూప్లెస్ అంటే మినీ డిప్లెస్ ఇల్లుది. ఉత్తరం ఈశానంలో ఇవ్వనండి, పిల్లర్ తప్పించి. ఇక్కడ ఒక డోర్ ఇవ్వాలి, దానికి అపోజిట్ ఇక్కడ ఒక డోర్. నేను చెప్పినా కానీ దానికి అపోజిట్ ఇది. తర్వాత రాసుకోండి, దీనికి అపోజిట్ రాసుకో. ఈ గోడ నవ్వించింది ఇక్కడ ఉత్తర వాయువులో. నైరుతిలో గోడ శారించి పెట్టారు, అంటే ఈ రూమ్ కి నైరుతి పెరిగినట్టు. ఇది కూడా 4 ఇంచులు గోడ కట్టమనండి. క్లోజ్ చేయండి. తర్వాత ఈ తూర్పు ఆగ్నం టాయిలెట్ బాత్రూమ్ చిన్నగా వస్తుందని ఎక్కిస్తుర్రు, పనికిరాదు. దీని లైన్ లోనే కట్టండి, ఈ లైన్ లోనే. ఇంచు కూడా బయటకు రాదు. అవి పెరగొచ్చండి, అవి ఏమన్నా చేయండి. ఇది ఇల్లు పెరగొద్దు. మీరు లోపల మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి. వాస్తవంగా ఈశాన కరెక్ట్ వాస్తవంగా ఈ మూల రావాలి. కానీ మీరు డిజైన్ కొరకు ఇచ్చారు. సరే ఈ పిల్లర్ ఉంది కాబట్టి కవర్ చేస్తుంది. ఇక్కడ పెట్టండి డోర్. ఆ ఓపెన్ ఇక్కడ పెట్టు. నువ్వు గుడ్డే పెట్టాలని ఏం లేదా? లేదమ్మా, పండేదు. తూర్పు ఉండాలా. తూర్పు కింద మీద సేమ్ కనపడాలా. కనపడాలంటే ఆడ ఎంత ఇచ్చినావు సైజు? కింద ఎంత ఇచ్చినావు బాబు? దిమ్మ ఇచ్చినవా? దిమ్మ ఎంత ఉంది? 9 ఇంచ్ ఆడలేదు, ఆడుందేమో డోరు. దాని దీనికి సెట్ కాదు. కరెక్ట్ డోర్ లో గోడ పెట్టిరాడు. డోర్ మీదనే గోడ పెట్టారు. ఇట్లా కాదు, దాన్ని అనేది జరపాలి. ఈ సోకేసి పోతుంది. సరే ఒక డోర్ అయితే పెట్టండి. ఇక్కడ గ్లాస్ డోర్ ఇవ్వండి. తూర్పు అయితే డోర్ ఉండాలి. తూర్పు ఉత్తరం నువ్వు పైన కట్టు, 10 అంతస్తులు కట్టు. ఈ తూర్పు ఉత్తరం 2 కట్టినా నువ్వు మిగతా డోర్లు పెట్టపైన నడు. ఈ 2 ఉండాలా.
ఈ 2 బాల్కన్లు ఉండాలి. తూర్పు బాల్కన్ ఒకే ఉంది, ఉత్తరానికి బాల్కన్ లేకుండా లోపల జరిపారు. అదే ఉత్తరానికి బాల్కన్ పెట్టాలి. నాకు ఎట్లుందో ఉత్తరం కూడా అట్లుండాలి. గల్లీ సూరు కింద ఎట్లుందో పైన అట్లుండాలి. దాదాపు ఒక 4 అడుగులు ఇది పోయాలి. పెద్ద అబ్బాయి అన్నే మీరు తల్లిదండ్రులు కిందనా, మళ్ళీ తర్వాత పెద్ద అబ్బాయి ఇక్కడ. కానీ ఇండో అక్కడ వాయుములు ఇచ్చారు, ఇటు నైరుతి అవుతుంది, ఇటు పనికిరాదు, తక్కువ చేయండి. ఈ గ్లాసెస్ అనేది సెంటర్ లో పెట్టారు, పనికిరాదు. అట్లా ఓల్ అనేది ఉండొద్దాడా, ఓల్ ఏడ పనికిరాదు. అక్కడ ఎట్లా పెట్టారు, ఇగో దీని నుంచి పెట్టుకోండి. దానికి లైన్ పెట్టండి. అదే నేనే దాని లైన్ పెట్టి కట్ చేయడానికి రాకపోయి అంటే దక్షిణ భాగంలో గోడ ఉన్నాకనే ఇండో వేడ జరగాల. నువ్వు సెంటర్ లో పనికిరాదు. ఆ రకం పెట్టండి దీన్ని. ఇది అట్లా పెట్టి ఇది ఏమైందంటే ఇక్కడ బీమ్ ఇచ్చారు. ఏదో నేను మేకప్ చేసి బీమ్ కింద పడుకుంటా అంటే నడవదు. బీమ్ ఉంది. బీమ్ తర్వాత ఇక కబ్బోర్డ్స్ దానికి దీనికి చేసుకోండి. ఆ వాళ్ళు గోడ కట్టండి. అక్కడ నవ్వించి గోడ అయింది. ఇది చూస్తున్నావా రాజు, రేపు నువ్వు అదే నైమిటి వస్తే చూసేది అదే నువ్వు. దీని లెవెల్ ఇది కూడా ఛార్జ్ పట్టుకోండి. అర్థమైందా? అక్కడ దానికి కబ్బోర్డ్ చేపించి ఒక 2 ఫీట్ తర్వాత మంచం ఇట్లా పండుకోండి. అలా అటు కాదు, సౌత్ తలాపు నార్త్ కాదు. చేసుకోవచ్చు కానీ వద్దు. ఇది తీసేయండి, బాత్రూమ్ అట్లా పెట్టండి. పడుగులు ఏది ఆడవానికి రాదు, ఆడబెట్టు. అది బాత్రూమ్ ఆడ వస్తుంది కదా, ఇంటో ఆడరాదు. ఇక బాత్రూమ్ పక్కకు పెట్టు, బాత్రూమ్ పక్కకు పెట్టు. దీన్ని తీసేయండి. లేదు ఆడ అవసరం లేదంటే దీనికి అపోజిట్ పెట్టుకోండి. లేదు మంచంకి ఎదురు పక్కకే గాలి రావాలంటే ఆడబెట్టండి. అన్న పెట్టండి. ఈ సైజే పెట్టండి. అటు నైరుతి పెట్టరు, కొనకే రావాలి. లేదు 2 పెట్టండి. లేదు దాని పక్కకి ఇవ్వండి. క్రాస్ అవుద్ది, అన్ని ఉంచండి. అక్క ఏదైనా కిటికీలైనా డోర్లైనా సరిసంఖ్య ఉండాలి, బేసంఖ్య ఉండదు. 2, 4, 6, 8, 12, 14, 16 ఇట్లా అన్ని లెక్క పెట్టుకో. కింది మీదకున్నాయి, ఇంట్లో ఉంది, ఆ బెడ్రూమ్ లో ఉంది. అట్లా అది పండుకున్న మెడ పశ్చిమ సౌత్ చూపెడుతుంది. ఏ జంతువైనా నువ్వు గమనించు, తూర్పు పెట్టదు. ఎటైనా పండుకొని మెడ ఉల్టా తిప్పొద్ది. ఇప్పుడు కాదు, అది రాముడి కాలం నుంచి ఉంది.